అందరికీ నమస్తే అండి. ఇక్కడ మనము కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్ గ్రామం దగ్గర మన ఆప్సైటీ వాడిన రైతుల దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ఈ రైతులు మనకు ఆప్సైటీ వాడిన తర్వాత ఎలా ఫలితం వచ్చిందనేది వీళ్ళని అడిగి తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పొలం వచ్చేసి ఇది వాడిందా అండి? ఇది వాడింది. ఇది వాడినది. ఇది మీది? ఓకే. అయితే మరి ఈ ఫలితం ఎలా ఉందనేది ఒకసారి ఇటుపక్క మీరు ఒక గంట పీకి చూపెట్టండి అండి, ఇటు మీరు ఒక గంట పీకండి. మళ్ళీ పీకి మళ్ళీ దాంట్లో పెట్టడం. ఇక్కడ ఆల్రెడీ పీకడం జరిగింది. ఇది పీకడానికి కొంచెం కష్టంగా ఉంది. ఓకే, ఇప్పుడు అది ఈ చేతిలో పట్టుకోండి, ఆ చేతిలో అది పట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనకు ఆప్సైటీ వాడిన గంట చూపెట్టండి, ముందుకు పెట్టండి. ఇది వాడింది, అది వాడింది. ఓకే, వాడనిది ఇది వాడింది. ఓకే, ఇప్పుడు అది పక్కకు కింద పెట్టేసేయండి. అది ఒకటి దాని పిలకలు లెక్క పెట్టండి. 1 2 3 4 గట్టిగా 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 పిలకలు. ఇది లెక్క పెట్టండి సార్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42. మరి మీరు దాదాపు మీ వయసు ఏ వయసులో ఉన్నప్పటి నుంచి మీరు వ్యవసాయం చేసేవారు? మేము దాదాపు 20-22 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి ఎప్పుడైనా గతంలో 40 పిలకలు, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మనకు? 42 పిలకలు వచ్చినాయి. గతంలో ఎప్పుడైనా ఆ పిలక శాతాన్ని మీరు చూసారా? 18-20 వచ్చేది, అంతే. 18-20 వచ్చేది. ఇప్పుడు మన పక్కన ఎంత అయితే పక్క పొలంలో ఆప్సైటీ వాడని వాళ్ళ పొలం ఎట్లయితే ఉందో అంత ముందు కూడా అంతే వచ్చేది. కానీ ఇప్పుడు మీకు 40 పిలకలు వచ్చాయి. హ్యాపీ ఏనండి మీరు? మరి మీరు ఏ పద్ధతిలో వాడారు ఆప్సైటీని? మీరు ఏ మందులలో కలిపి వాడారు? మనం సల్లె మందులు వాడాము. మళ్ళీసారి కూడా స్ప్రే పద్ధతిలో వాడతాం. స్ప్రే పద్ధతిలో వాడతారు. ఇప్పుడైతే మీరు ఎన్నిసార్లు కలిపి చల్లారు? మీరు ఒక్కసారి కలిపి చల్లినందుకే మీకు ఇటువంటి ఫలితం వచ్చింది. మరి హ్యాపీయే కదా? మరి 10 మంది రైతులకు చెప్పొచ్చు అంటారా? చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మరి మీకు కొట్టచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటిదనంటే మరి ఇప్పుడు మీ ఊర్లో ఎంతమంది తీసుకున్నారు ఈ ప్రొడక్ట్ ని? దాదాపు ఒక 20 మంది దాకా తీసుకున్నారు. 20 మంది తీసుకున్నారా? ఓకే, మరి మీకు దీన్ని పరిచయం చేసింది ఎవరండి? మల్లేశం గారు. మరి మల్లేశం గారి కృతజ్ఞతలు చెప్దామా? ఓకే అండి. మరి ఇక్కడ మన సార్ కూడా ఉన్నారు. మీ పేరు చెప్పండి సార్. మీ పేరు కూడా మల్లేశమేనా? ఇక్కడ మనకు వాడని పెద్ద మన బాబాయ్ ఉన్నాడు. మీ పేరు? వడ్డి చంద్రయ్య గారు. వాస్తవంగా ఈ మల్లేశం గారికి పరిచయం చేసిన వ్యక్తి శ్రీనివాస్ గారు ఇక్కడనే ఉన్నారండి. శ్రీనివాస్ గారిని కూడా పరిచయం చేస్తున్నా. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరికీ ఇచ్చే డిస్ట్రిబ్యూటర్ మన శ్రీనివాస్ గారే. సార్ మీరు? ఓకే. అశోక్ గారు? ఓకే, ఇక్కడ అశోక్ గారు కూడా ఉన్నారు. అశోక్ గారు కూడా వాడడం జరిగింది. మరి మీ పొలం ఎలా ఉంది అశోక్ గారు? ఇట్లనే ఉందా? ఓకే, ఇదండి మన రామడుగు మండలంలోని తిరుమలాపూర్ గ్రామ రైతుల అభిప్రాయాన్ని మనం ఇక్కడ ఈరోజు తెలుసుకున్నాం. మళ్ళీ ఇంకొక పొలం దగ్గర కూడా పోయి మనం వీడియో తీసుకుందాం. థ్యాంక్ యూ అండి. కృతజ్ఞతలు అండి అందరికీ.